ఆడవాళ్లు ఏ రంగంలోకి అడుగుపెట్టినా తమదైన ప్రతిభతో ప్రత్యేకతతో ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తారు అని చెప్పడానికి ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన ఈ మహిళా మణులే చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి వీళ్ళంతా కూడా వాళ్ళ పదవుల్లో ఉంటూ చక్కటి సర్వీస్ అందించిన విమెన్ ఆఫీసర్స్. మరి ప్రస్తుతం వీళ్ళంతా మనతో ఉన్నారు. మరి 7వ వార్షికోత్సవ సందర్భంగా చక్కగా వాళ్ళందరితో మాట్లాడి వారి మనోభావాలను తెలుసుకుందాం. ముందుగా వాళ్ళని పరిచయం చేసుకుందాం. మరి రామలక్ష్మి గారు IFS ఆఫీసర్, అడ్వైజర్ టు గవర్నమెంట్ ఏపీ, ఫస్ట్ విమెన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇన్ ఇండియా, 1980 బ్యాచ్, 35 years ఆఫ్ సర్వీస్, విమెన్ ని సంఘటితం చేయడంలో యాక్టివ్గా ఉన్నారు. నమస్కారం మేడం. డాక్టర్ ఆశా గారు IFS, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ తెలంగాణ, ఫస్ట్ లేడీ ఇన్ ఏపీ స్టేట్ ఫారెస్ట్ సర్వీస్, పేదరిక నిర్మూలన ట్రైబల్ డెవలప్మెంట్లో PhD చేశారు. నమస్కారం మేడం. డాక్టర్ సువర్ణ గారు IFS, సెక్రటరీ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ తెలంగాణ, హైలీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ షీ హ్యాస్, కరువు నివారణ ప్రాంతాల్లోని అభివృద్ధి పనుల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. 1991 బ్యాచ్ ఇన్ తెలంగాణ, విమెన్ అండ్ ఫారెస్ట్కి సంబంధించిన కాన్సెప్ట్ పై PhD చేశారు. నమస్కారం అండి. జయలక్ష్మి గారు IPS ఆఫీసర్ ఇన్ ఏపీ, 2006 బ్యాచ్, తెలంగాణ ఆంధ్రాలోని అన్ని సిటీస్లో వర్క్ చేశారు. అలాగే IPS IFS రెండింట్లో సెలెక్ట్ అయ్యి IPSని చూస్ చేసుకున్నారు. 2009 ఇండిపెండెన్స్ డేలో ఫస్ట్ విమెన్ హూ కమాండెడ్ ద పరేడ్ కంటింజెంట్. నమస్కారం అండి. శోభ గారు IFS ఆఫీసర్, సెకండ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఇన్ ఏపీ, 1986 బ్యాచ్, యాక్టివ్ అండ్ డైనమిక్ లేడీ ఆఫీసర్, తెలంగాణలో సీనియర్ మోస్ట్ లేడీ ఆఫీసర్. నమస్కారం అండి. సునీత భగవత్ గారు IFS ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ టూరిజం ఇన్ గవర్నమెంట్ తెలంగాణ, 1996 బ్యాచ్, ఆర్టిస్టిక్ పర్సన్. వీరి ఎల్డర్ సిస్టర్ కూడా IFS ఆఫీసర్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్లో చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు. నమస్కారం అండి. మేడం, మీ అందరికీ కూడా వనితా టీవీ వార్షికోత్సవానికి విచ్చేసినందుకు గాను థ్యాంక్ యూ సో మచ్. ముందుగా రామలక్ష్మి గారితో స్టార్ట్ చేద్దాం. మేడం, మీరు IFS ఆఫీసర్ అయ్యారు అని తెలవగానే, దట్టు మీరు ఫస్ట్ జాయిన్ అయిన పోస్ట్లో మీ ఫీలింగ్ ఎలా ఉండింది? మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? వనితా ఛానల్ 7 వసంతాలు పూర్తి చేసుకుని నిరంతరం వనితలకి మంచి మంచి నాలెడ్జ్ ఉన్న ప్రోగ్రాంలు, ఎంటర్టైన్మెంట్ ఉన్న ప్రోగ్రాంలు ఇస్తూ వనితల కోసం ఉన్న ఒక ప్రత్యేకమైన ఛానల్ మన వనితా టీవీ. అందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం చెప్తాను. నేను IFSలో జాయిన్ అవ్వటం అనేది అది అనుకోకుండా చేసిన ప్రయత్నమే. ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం కావాలి. నేను PhD చేసేదాన్ని, అప్పుడు PhDకి వర్క్ చేసేదాన్ని ఒక 6 నెలల్లోనూ. అది ఇట్ వాజ్ నాట్ ప్రోగ్రెసింగ్, నాకు బోర్ కొట్టిందనమాట. అందుకని ఏదైనా ఒక పరీక్ష రాసి ఒక ఉద్యోగం చేయాలని ఒక ఆలోచన అనమాట. ఆలోచనలో భాగమే ఒకరోజు అనుకోకుండా ఒక న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి దాంట్లో ఏంటంటే సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ అని రాశారు. పరీక్ష రాయడానికి సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్. డిగ్రీలో మీ బ్రాంచ్ ఏంటి? నాది సైన్సెస్, బాటనీ, నాది ప్లాంట్ జెనెటిక్స్ అన్నమాట. అది సైన్స్ గ్రాడ్యుయేట్స్ అనగానే నేను ఆల్రెడీ అప్పటికే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉన్నాను, కొంత PhD కొద్దిగా చేస్తున్నాను కాబట్టి రాసి అనుకోకుండా సెలక్షన్ వచ్చింది. మా నాన్నగారు అప్పుడు ఫస్ట్ చాలా అబ్జెక్షన్ చేశారు. ఈ ఫారెస్ట్ సర్వీస్ అంటే ఆయనకి ఒక రకమైన అభిప్రాయం ఉంది, చాలా రిస్కీ లైఫ్, డేంజరస్ లైఫ్, దీంట్లోకి నువ్వెందుకు వెళ్తావు, నువ్వు సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళొచ్చు కదా అనేవారు. అసలు నిజంగా నాకు అప్పుడు ఫారెస్ట్ సర్వీస్ అంటే ఏమిటో తెలియదు, దాంట్లో ఉండే రిస్క్ అంటే ఏంటో తెలియదు, నేను ఏం ఉద్యోగం చేయాలో కూడా నాకు తెలియదు అనమాట. సరే, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు, నువ్వు ఫస్ట్ లేడీవి ఇక్కడ, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి. ఆ రోజు నుంచి నిజంగా స్ట్రగుల్ స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే మాకు రన్నింగ్ పెడతారు, రన్నింగ్ రేస్ ఉంటుంది మాకు. ఒక 14 kilometers 4 గంటల్లో నడవాలి. అది ఢిల్లీ జూలో నడవాలన్నమాట. అది 4 గంటల వాళ్ళు టైం ఇచ్చారు కానీ నేను 2 గంటల్లో నడిచేసాను. నేను అంత పెద్ద స్పోర్ట్స్ అనేం కాదు, నడవగలను అంతే, నడిచేసాను 2 గంటలు. సో మీ బ్యాచ్ లో అందరూ అప్పటికి జెంట్సే ఉన్నారు. యు ఆర్ ద లేడీ. యాక్చువల్లీ నా బ్యాచ్ అన్నమాట. నేను ఆంధ్ర నుంచి, నేను అనదర్ గర్ల్ ఉత్తరప్రదేశ్ నుంచి, ఇంకో గర్ల్ ఏమో గుజరాత్ నుంచి. అలాగా వీఆర్ ద ఫస్ట్ బ్యాచ్. అంటే ముందు కూడా లేడీస్ అప్లికేషన్ పెట్టేవారు, పరీక్ష రాసేవారు కూడాను, కానీ వాళ్ళని రిజెక్ట్ చేసేసేవారు. చూడండి ఎంత జెండర్ డిస్క్రిమినేషన్ అంటే అట్ ఇట్స్ టాప్ అన్నమాట. కానీ మా బ్యాచ్ తో వాళ్ళు స్టార్ట్ చేశారు. మేము 3 సెలెక్ట్ అయ్యాము. సో ఆశా గారు, IFS ఆఫీసర్ అయ్యారు అని తెలవగానే మీ ఫీలింగ్ ఎలా ఉంది? యాక్చువల్గా నేను అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. నా సక్సెస్ వెనకాల మా ఫాదర్ ఎక్కువ అంతా. మీ స్టడీస్ అంతా ఎలా ఉంది? నా స్టడీస్ అంతా కూడా
గర్ల్స్ హై స్కూల్, గర్ల్స్ కాలేజు అంతా అట్లానే అయ్యింది. ఎంఎస్సీ మాత్రం ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. ఇట్లా ఎంఎస్సీ అయిపోయింది. నెక్స్ట్ మంత్లో నోటిఫికేషన్ పడింది. అయితే నాకు గవర్నమెంట్ సర్వీస్ గురించి పెద్దగా ఏం ఐడియా లేదు. మా ఫాదర్ మాత్రం రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్. సో మా ఫాదర్కి బాగా సివిల్ సర్వీసెస్ కానీ ఏదైనా సర్వీస్ మంచి సర్వీసెస్ రావాలని చిన్నప్పటి నుంచి బాగా చెప్తూ ఉండేవాళ్ళు. ఫాదర్ ఈ నోటిఫికేషన్ పడగానే ఈ జాబ్ బాగుంటుంది అప్లై చేయన్నారు. నేను జస్ట్ అప్లై చేశాను. అప్పుడు నాకు ఫారెస్ట్ సర్వీస్ గురించి కానీ ఇట్లా ఉంటుంది జాబ్ అని కానీ అసలు ఏ విధమైన ఏమీ తెలియదు. జస్ట్ అప్లై చేశాను. అయితే తీరా అప్లై చేసిన తర్వాత నేను ఎగ్జామ్కి ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే నేను మా సిస్టర్ ఉండేవాళ్ళము. మా బ్రదర్ అమ్మమ్మ గారి ఇంటికాడ ఉండడము, నేను మా సిస్టర్ స్కూల్కి వెళ్ళడం, రావడం, హోంవర్క్ చేసుకోవడం అంతే. బ్యాంక్ వెళ్ళాలన్నా మా ఫాదరే తీసుకెళ్ళడము, డీడీ కట్టించడము అట్లా చేసేవాళ్ళన్నమాట. సో ఫారెస్ట్ సర్వీస్ అనగానే ఫాదర్ ఎట్లానో పంపించారు అనే ఒక నమ్మకం. సో నేను ఏది ప్రిపేర్ అవ్వట్లేదు. ఫాదర్ ఒక రోజు పిలిచి నీకు అప్లై చేసావు కదా ఎందుకు ప్రిపేర్ అవ్వట్లేదు అని అడిగారు. అడిగితే నేను ఒకటే చెప్పాను, మీరు ఎలాగో పంపించారు ఫారెస్ట్ సర్వీస్ అనగానే ఎందుకు ప్రిపేర్ అవ్వడం అన్ని వేస్ట్ కదా అంటే లేదు లేదు వస్తే కంపల్సరీ పంపిస్తాను. సో అప్పుడు స్టార్ట్ చేశాను. తీరా ఎగ్జామ్ రాశాను, వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ రిజల్ట్ చూస్తే కనుక నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాము. వాకింగ్ టెస్ట్కి మేడం చెప్పినట్టు మాకు 14 కిలోమీటర్స్ వాకింగ్ ఉంటుంది. సో ఆ నెక్స్ట్ డే నుంచి మా ఫాదర్ ట్రైన్ తీసుకొని పొద్దుటే నాతో పాటు ఫస్ట్ కొన్ని కిలోమీటర్స్, నెక్స్ట్ డే కొన్ని, అట్లాగా మొత్తం వాకింగ్ టెస్ట్ వరకు ఉండి రోజు ట్రైన్ చేశారు. నిజంగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై ఫాదర్. మదర్ ఎట్లాగా మిగతా స్టడీస్లో అన్నీ హెల్ప్ చేశారు, ఫాదర్ ఈ విధంగా నాకు చాలా చేశారు. సువర్ణ గారు మీరు చెప్పండి. సో 1991 బ్యాచ్ కదా, సో మీ అప్పుడు ఎలా ఉండింది? 91 బ్యాచ్కి వచ్చేసరికి చాలా తేడా వచ్చింది మేడం. అది వెరీ బిగినింగ్ కాబట్టి వారు కష్టాలు ఫేస్ చేసి మాలాంటి వాళ్ళకి ఈజ్ అవుట్ చేశారు. వే కొంచెం ఈజీ అయిపోయింది. నేను మొదటి నుంచి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్. అగ్రానమీ అది ఎంఎస్సి సెకండ్ ఇయర్లో అది చదివేటప్పుడు మా కాలేజ్లో చాలా మందికి ఈ సివిల్ సర్వీసెస్లో వచ్చింది. సీనియర్స్ వచ్చినప్పుడు జనరలీ జూనియర్స్ గెట్ ఇంపాక్టెడ్. ఎస్, అలా అనుకున్నాం కానీ అప్పటికి నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన పెద్ద అవగాహన లేదు. కానీ పునీత అని నా ఇంకొక ఫ్రెండ్ ఉండేది. మేము ఊరికనే క్యాజువల్గా ప్లాన్ చేసుకున్నాం. అప్పట్లో తిరుపతి ఇవ్వలేదు సెంటర్ రాయడానికి, చెన్నై ఉండింది. సరే మనం ఫ్లైట్లో వెళ్ళి చెన్నై రాసేసి వద్దాం ఇద్దరం అని అలాగా జస్ట్ వెరీ క్యాజువల్గా అనుకున్నాము. అప్లై చేసాము. బట్ వీ కుడ్ నాట్ గో ఫైనల్లీ. అయ్యో, ఫస్ట్ ఇయర్ అనమాట అప్లై చేసాం. వీ వర్ నాట్ వెరీ సీరియస్ అంటే. కానీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా యూ హ్యావ్ టు చూజ్ ఏ పాత్ కదా. నెక్స్ట్ ఎదర్ పిహెచ్డికి వెళ్తారా, లేక ఇంకా రీసెర్చ్ అసిస్టెంట్ సైంటిస్ట్ ఎగ్జామ్స్ రాసుకోవాలి, లేదంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో సెకండ్ ఇయర్ నేను అప్లై చేశాను, ఇంకా కొంతమంది కూడా అప్లై చేశారు. నేనైతే చాలా ఇష్టంగానే చూస్ చేసుకున్నాను ఈ సర్వీసు. నాకు ఒకటేసారి ఎన్ని ఎగ్జామ్స్ రాసినప్పుడు బ్యాంక్ ఎస్బీఐ పీఓగా వచ్చింది. తర్వాత మా అగ్రికల్చర్ సిస్టంలోనే గ్రూప్ 1 సైంటిస్ట్ లెవెల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సైంటిస్ట్ అంటారు, అది కూడా వచ్చింది. కానీ ఐ థాట్ దిస్ విల్ ఫుల్ఫిల్ అంటే క్లోజర్ టు మై నేచర్ ఆర్ థింకింగ్కి అన్న ఉద్దేశంతో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్నాక ఎలా ఉంటుంది జాబ్ అని కనుక్కోవడానికి అప్పుడు నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేవారు, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన మీది ఎంత ఉంది ర్యాంకు, మొత్తం 75 మంది సెలెక్ట్ అయ్యారు ఆ బ్యాచ్లో. నాది 28th ర్యాంక్. మీ 28th ర్యాంక్ అంటే మరి మీకు కార్డర్ సిస్టమ్ అని ఉంది తెలుసా అని అడిగారు. ఈ ఆల్ ఇండియా సర్వీసెస్లో ఈ కార్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఆల్ ఇండియా సర్వీసెస్ కంట్రీ లెవెల్లో రిక్రూట్మెంట్ అయినప్పటికీ ఒక స్టేట్కి మనల్ని అలొకేట్ చేస్తారు. అందుకనే దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ సెంట్రల్ సర్వీసెస్. వాళ్ళు కంట్రీలో ఒక చోటు నుంచి ఇంకో చోటికి అలా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు. మేము ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయ్యారు అంటే మోస్ట్ ఆఫ్ యువర్ టైం ఆంధ్రప్రదేశ్లోనే స్పెండ్ చేయాల్సి ఉంటుంది, అన్లెస్ సెంట్రల్ గవర్నమెంట్కి డెప్యుటేషన్ పైన వెళ్తే తప్ప. సో చాలా మందికి ఈ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఈ స్టేట్కి వచ్చే అవకాశం లేదు. అంటే ఎస్పెషల్లీ అంటే నీకు హోమ్ కార్డర్ వస్తుందా, మన స్టేట్ నుంచి ఎంతమంది ఉన్నారు మీకన్నా ముందు అని అడిగారు. ఇంకా 3 ఉన్నట్టున్నారు సార్ అన్నారు. మరి మీకు హోమ్ కార్డర్ రాదమ్మా, ఎక్కడో జమ్మూ కాశ్మీరో నార్త్ ఈస్టో వస్తే ఏం చేస్తారు మీరు అని ఆయన కొంచెం నాకు అంటే భయపెట్టడం కాదు, వాస్తవం చెప్పారు. మాకు కార్డర్ అంటే ఏంటో తెలియదు, ఊరికనే ఎగ్జామ్ రాసేసాం. కానీ స్టిల్ ఇంటికి వచ్చి ఒకే రోజు ఆలోచించుకున్నాను. అంటే నేను అప్పటికే అగ్రికల్చర్ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. మీకు ఇంట్లో డెసిషన్ మేకింగ్ అంటే ఎవరితోనైనా షేర్ చేసుకోవాలి అన్నప్పుడు ఎవరితో షేర్ చేసుకునే వాళ్ళు, ఎవరు మీకు అడ్వైస్ ఇచ్చేవాళ్ళు? మై మదర్, మై అంకుల్. అంటే మై ఫాదర్ పాస్డ్ అవే వెన్ ఐ వాజ్ 4 years old. So my uncle was like a very inspiring person behind my academic
journey. So I took a decision and everybody supported. నేను every moment enjoy చేశాను probation, whether it is jogging or trekking. I went for toughest treks. జయలక్ష్మి గారు 2006 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్, ఎలా అనిపించింది? ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ మీది? I lost my father in the final year of UG. So I was in a fix. Like ఎందుకంటే generally what happens if you don't go study further, the best option for a girl is to get married off. Yeah. That is the only thing. Almost all middle class family, almost everyone has that అట్లాంటి ఒక పరిస్థితి ఉంటుంది. ముందు చదవలేదంటే then పెళ్లి చేసేస్తాం. Then the problem was father also expire అయిపోయారు. The getting married off was very imminent threat ఉన్నది. Okay. So I was thinking like why should I get married without having any economic independence? So ఏదో ఒక ఉద్యోగం చేయాలి అని ఆలోచన ఉన్నది. As I was the first person in civil service లో ఎంటర్ అయ్యేది, నేను ఎవరు కూడా ఒక బ్యాకింగ్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ ఎట్లా చేయాలి ఏమీ తెలియదు. Nothing I knew, but I was having that inclination that I should do something. So that made me apply for certain services. Civil service ante it has got a charm. Ante dantlo meer edo cheyagaltaru. We can do some service to the public. At least in one point of your career, you can deliver something to the society anedi okati untadi. It has got a respect in the society. So that is why I chose this service. Initial ga choose chesidi choice emo I had given it for, my first choice was IAS obviously. Okay. And then second was IPS. Then initial time lo IAS na rank dorkalenapudu koddiga I felt little bit of there was some resentment unnadi. I should accept that because there is nothing wrong in telling that. Then subsequently IPS, but then service dorkindi and that too rendu service dorkinappudu it had little a joy was there. Okay. Tarvata to choose between IFS and IPS, again there was some confusion. I got home state dorukutadi because I got the women office lo first rank all India lo. So chances of getting home cadre was more. In IPS I don't know which cadre I will get, but then I chose IPS because a lot of visibility is there. The woman IPS officer ante people will think okay something they have achieved anidi, because this got lot of physical training untadi. Civil service lo at least you will be studying at least for 10-12 hours చదువుతారు పీక్ టైంలో, ఎగ్జామ్ ముందు, ప్రిలిమినరీకి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి అన్నీ కూడా యూ కీప్ స్టడీయింగ్, యూ డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. దెన్ సడన్లీ అండ్ దెన్ మసూరిలో ఒక 3 months ఇట్ ఈస్ లైక్ వన్ డ్రీమ్ ల్యాండ్ లాగా ఉంటుంది మసూరిది. ఎందుకంటే అది బేసిక్ కోర్స్ వేర్ యూ హ్యాపన్ టు మీట్ ఆల్ ఆఫీసర్స్. ఓకే. IFS ఆఫీసర్స్ ఉంటారు, IAS ఆఫీసర్స్ ఉంటారు. దట్ ఈస్ అ బేసిక్ ట్రైనింగ్ యూ అండర్గో. ఈవెన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్, సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్స్ అండ్ ఆల్ బి దేర్. సో యూ విల్ బి హ్యాపీ, లైక్ ఉద్యోగం దొరికింది, దెన్ దేర్ యు ఆర్ ప్యాంపర్డ్, a lot of happiness will be there. Yeah. Then the main thing when you come to the real training, then you will get the shock. కష్టం లేకుండా ఏదో దొరకదు. How many days of training will be there in that? Almost 8 months of training is there, only in NPA. Okay. Then subsequently after passing out you will go to your cadre which is you are allotted to. Okay. So I was allotted to Andhra Pradesh. Okay. Then United Andhra Pradesh. Okay. And now I am in Andhra Pradesh. Okay. As madam had told, కొంతమంది అడుగుతారు ఈ ఆడవాళ్ళు ఎందుకు వస్తున్నారో పోలీసులో, why should they come in police and all those stuff. That is the individual perception. Yes. It depends, but in my view కష్టమే పోలీస్ ఉద్యోగం లేడీస్ చేయడం అనేది కష్టం, because you have to take the role of a wife, you have to take the role of a mother. You can't leave this role for the sake of your profession. Yes. You have to perform this role because it is a biological compulsion which you have to do it. శోభా గారు, ఇప్పటి వరకు మన ఫారెస్ట్ ఆఫీసర్స్, ఈవెన్ ఐపీఎస్ ఒక ప్రొఫెషన్ తీసుకోవాలి అని లాస్ట్లో నిర్ణయించుకుని జాయిన్ అయ్యారు. yes, నేను నాకు చిన్నప్పటి నుంచి ఫారెస్ట్ సర్వీసే చేయాలని అనుకుని రాసిందాన్ని. నేను పుట్టి పెరిగిన చోట మా తాతగారి ఇంట్లో పక్కనే okay, నైబర్స్ కేరళైట్స్ మలయాళీస్ ఉండేవారు. okay, లేడీ తంగమాంటి అంటారు. okay, వారి ఫాదర్ వాజ్ అ రిటైర్డ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఇన్ కేరళ. okay, సో హీ యూస్ టు కమ్ దేర్ వాళ్ళ అమ్మాయిని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు.
ఆయన ఒళ్ళో కూర్చుని అన్ని కథలు విన్నాను ఫస్ట్ నుంచి. సో హీ వాజ్ అన్ ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్. వారి దగ్గర అసలు ఫారెస్ట్ ఏంటి అసలు 5 years చిన్నప్పటి నుంచి అనుకుని తెలుసుకున్న ఆయన చనిపోయినప్పుడు కూడా నేను ఒకసారి కేరళ వెళ్ళి వచ్చాను. తంగమ్మ ఆంటీ షీ కెప్ట్ మై దట్ క్యూరియాసిటీ అలైవ్ అనమాట. సో బై ద టైమ్ ఐ వాజ్ ఇన్ 10th standard 10th క్లాస్కి అయ్యేసరికి అందరూ మామూలుగా 10th అయిపోయాక ఏం చదువుకుంటామంటే ఐ టేక్ అప్ సైన్స్. మై ఫాదర్ వాజ్ అ యూనివర్సిటీ ప్రొఫెసర్. అందరూ అడుగుతుంటే ఏముంది మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అమ్మాయి కదా మ్యాథ్సే చేస్తుంది అనేవారు. నో ఐ విల్ గో ఫర్ బయాలజికల్ సైన్సెస్ అని ఉద్దేశపూర్వకంగానే బయాలజీ తీసుకుని మెడిసిన్ ఎంట్రన్స్లు వాటికి వెళ్ళినా నెవర్ వచ్చినా వెళ్లకుండా ఇంటర్మీడియట్ చేసేసి సెకండ్ వెంటనే బీఎస్సీలో botany, zoology, chemistry. I had already decided what options I am going to write in my forest service exam. Botany, zoology, chemistry తీసుకుని అక్కడ పాఠాలు చెప్తుంటే మా లెక్చరర్స్ డిగ్రీ అవుతున్నప్పుడు సిలబస్ అయిపోయింది, దిస్ చాప్టర్ ఈజ్ ఓవర్, నెక్స్ట్ వీక్ వీఆర్ స్టార్టింగ్ అ న్యూ చాప్టర్ అంటే యూ ఫినిష్ దిస్ చాప్టర్ మ్యామ్, యూ ఫినిష్ దిస్ చాప్టర్ సార్, దిస్ ఇస్ ద సిలబస్ ఆఫ్ ఫారెస్ట్ సర్వీస్, వాట్ మోర్ క్వశ్చన్స్ విల్ కమ్ ఇన్ ఇట్ అని నేను అడిగేదాన్ని. వాళ్ళందరూ వెళ్ళి మా నాన్నగారికి తెలుసున్న వాళ్ళు ఉండేవారు అక్కడ ప్రొఫెసర్. ఆల్ టీచింగ్ కమ్యూనిటీ యూజువల్లీ దే కలెక్ట్, మీ అమ్మాయి మా పరువు తీసేస్తుంది అయ్యా అని చెప్పేవారు అనమాట. బట్ స్టిల్ వాళ్ళ చాలా పేషెంట్గా వాళ్ళందరూ నా గురువులు అందరూ శోభ యూ రీడ్ సమ్ మోర్ చాప్టర్స్ ఇన్ ద లైబ్రరీ ఆన్ దిస్ అని చెప్పేవారు. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాస్ టోటలీ ట్యూన్డ్, ఆడుతూ పాడుతూ శుభ్రంగా. ఐ వాజ్ స్పోర్ట్స్ పర్సన్ ఆల్సో, చక్కగా పెరిగాను. మమ్మల్ని నేను మా అక్కయ్య మేము ఇద్దరం అమ్మాయిలం, అబ్బాయిలు అమ్మాయిలని తేడా లేకుండా మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచారు. ఎంఎస్సి ఫైనల్ ఇయర్లోనే ఐ రోట్ ద ఎగ్జామ్, I got both my results together, and I knew I was getting it because I wrote it well. I knew that. I knew that very totally. Interview first వచ్చింది, ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేసిన వెంటనే result, one of my father's friends who was a zoology lecturer first, and later he has joined forest service. And he's no more, he's a forest officer in Andhra, Lakshmipati. He found out my result from Delhi, rang me up and told me, ఆ రోజులో సెల్స్ లేవు, ఎస్టీటీ కాల్స్ కూడా లేవు, ట్రంక్ కాల్ చేసి మా నాన్నగారికి చెప్పారు. వివరి అనంతపూర్ దానప్పటికి ట్రంక్ కాల్ చేసేస్తే వచ్చేసింది, మా చిన్నదానికి వచ్చేసింది. అండ్ ఐ హ్యాడ్ టాప్డ్ ఫ్రమ్ ద ఏపీ స్టేట్. ఆఫ్టర్ ఐ గాట్ ద సెలెక్షన్, దేహరాదూన్ వెళ్ళిన వెంటనే మా హోల్ బ్యాచ్లో ఐ వాజ్ ద యంగెస్ట్. సో ఎవ్రీబడి ప్యాంపర్డ్ మీ. I was not treated any differently or as a lady. And my batch of 150 people, we were for the first time till the 1980 nunchi, Madam Ramalakshmi garu service lo join ayinappudu nunchi 2, 3, 1 every year we were getting selected. We were for the first time 11 women we got selected in 1986. We were called a cricket team and we used to play cricket also. Training is tough, we all get first time illa nunchi bayitiki ellinolla untam kada deentlo. Though I had an experience of going around almost all the places, even Delhi in between, and I wrote my exam in Delhi. I chose Delhi as my center. Tirupati was a center, Hyderabad was a center also. Then, but I chose no, నేను ఢిల్లీ వెళ్ళే రాసాను అంటే అక్కడ అప్పుడు ఎవరు తెలియదు. మా నాన్నగారు ఒకటి, నువ్వు ఒక్కరితో, నేను ఒక్కరితో వెళ్తాను ఏం పర్లేదని పరీక్షలు రాశాను. కానీ I had a guardian there who took me to exam every day. He is a family friend. He is none other than the present governor of Andhra Pradesh and Telangana, Mr. Narasimhan. He was a family friend. He took me to the exam every day. So now selection వచ్చేసింది. I knew ఈ ట్రైనింగ్ అప్పుడైతే ఇంకా 2 years ఉంటాం కదమ్మా. మసూరి వాళ్ళతో ఎక్స్పోజర్ ఉంటుంది, పోలీస్ అకాడమీ వాళ్ళతో ఎక్స్పోజర్. మాకు ఫ్రీక్వెంట్గా క్విజెస్, కాంపిటీషన్స్, బాస్కెట్బాల్, ఈవెన్ షూటింగ్, రైడింగ్, ఇవన్నీ కాంపిటీషన్స్ ఉంటాయి. మేము ఇండియన్ మిలిటరీ అకాడమీ ఇన్ దెహ్రాదూన్లో వి ఆల్ గో ఫర్ రైఫిల్ షూటింగ్, హార్స్ రైడింగ్, జీప్ డ్రైవింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ. ఇంకా అసలు ద బెస్ట్ పార్ట్ ఈస్ గోయింగ్ టు IMA because all the cadets look up to you like you are angels. IMA candidates. First time I felt that my God, the profession I chose and I have come here, inta admiration ostundani. First time. And no, they were very good. They used to call us for their dinners and enta beautiful ga treat chesavallu. And you really felt you are an achiever there, and they admire you and they respect you so much. Sunitha Bhagavat garu, so 1996 batch మీరు
ఎలా ఉండింది మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? వీళ్ళంతా కూడా వాళ్ళ ట్రైనింగ్స్ గురించి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తున్నారు చాలా చక్కగా, చాలా ఎక్సైట్మెంట్ తోని. సో మీకు ఎలా ఉండింది మీది? I took the inspiration from my sister, and on her footsteps I have been walking so far. Okay. Let me be clear, because I lost my mother at a very young age, and she has been like my mother. She has been guiding me. She has been my light. So she has taken me everywhere, and she was the person who used to take care of me. And of course my father. In my house we never had a discrimination between a boy and a girl, and we were all in a hostel. Like, they have sacrificed for us, and they said be giving the best of education which they have given to us at that time. And both my parents, when they were working, and it was sufficient for us to put all three of us in the hostel. Was difficult, and that too in a convent hostel. Okay. Yeah. So I have one brother. The main difference means, I just want to relate how there was no differentiation between us. Like, my father used to come, he used to give us the pocket money. He used to give me to my sister and my brother. But with my brother, he used to every time ask account. Where you have spent, what you have done and all. But for me or for my sister, he has never accounted. Means he never asked for the accounts, what you have been doing and all. My grandmother, my mother's mother, used to stay with us, and she used to say that she was an illiterate, although. She used to say that only studies will take you further. So study and study. That is used to be the... Yes. That's the reason my sister was sent to Delhi also, and she did her PhD, MSc and PhD, Indian Agriculture Research Institute. My sister and my brother-in-law gave me the coaching, that's what. Okay. Because I was in Rajasthan, she is from Rajasthan Cadre, so I studied in Rajasthan. Center was Jaipur. So I was asked in the interview questions on Jaipur mainly. Okay. So desert stabilization and all those things. So that means I had studied the Rajasthan history also. So accordingly I had prepared myself. And my subject was botany, and this is how I have gone. After I got in 1996, that was a very exciting moment for me. But at the same time, I had also cleared my prelims and was appearing for my mains. Then I said, no, I don't want to study further, because as they have said that we have to study 11 to 12 hours and studying another one more year, because this exam takes entire 1 year of your lifetime to again appear. So again, if you miss a chance, that is, there are 3 hurdles. Okay. So if you miss any of those hurdles, then again you have to prepare for the next year. So again, it is a long, tedious journey to clear that. So I said, no, now I have finished my MSc, immediately I got it into the service. So I will join the service, and I was mentally prepared, because since I got it in forest, I was prepared that I am going to join that service. Your sister's impact is there on you, maybe, as she is an officer, a forest officer. Somewhere in the conscious, subconscious mind, I can say. Okay. Subconscious mind. But yes, I could have tried, I would have got that time. It's okay. That would have been, if I would have really worked little more hard. రామలక్ష్మి గారు, మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? డెహ్రాడూన్లో బాగా చలి. మార్నింగ్ లేచి 100 మంది మేల్ ఆఫీసర్స్ ఉన్నారు. చాలా మంది మన ఇండియా నుంచి, మిగతా నేపాల్, భూటాన్ నుంచి కూడా ఉండేవారు. ఆ 100 మంది మేల్ ఆఫీసర్స్ వెనకాల నుంచుంటే మమ్మల్ని ముగ్గురిని ముందు నుంచోబెట్టి పరిగెత్తమన్నారు. మేమెందుకు ముందు నుంచోవాలని అడిగాను నేను. నుంచోవాలంటే మీరు ముందు నుంచుని మీరు ఫాలో అవుట్ కాకుండా ఉంటే, మీరు ఆగిపోకుండా ఉంటే మధ్యలో, మగవాళ్ళు సిగ్గుపడితే వాళ్ళు కూడా పరిగెడతారట. You know, that was a kind of competition we were facing. అసలు ప్రయాణం ఉద్యోగంలో వైవిధ్యమైన ఎక్స్పీరియన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మా బాస్ ఉండేవారు ఒక ఆయన. నేను ట్రైనింగ్ అవుతుంటే విశాఖపట్నంలో కొండలు, ఈస్టర్న్ ఘాట్స్, ఆ కొండ చివర టాప్లో ఆ మొక్కలు బతుకున్నాయో లేదో నన్ను చూసి రమ్మన్నారు. I had to climb something like ఒక 300 feet నేను ఎక్కాలండి కొండ. ఇది ఎందుకు అలా అంటారు అంటే ఏంటంటే ఆయన he wanted to test you, your ability, your energy, your patience, your endurance, your ability to survive, your ability to sustain. So many things they will test you. And if women work hard and excel, they will certainly have the advantage. Exactly. This is the first experience. Okay. సో ఆశ గారు, జాయిన్ అయిన 3-4 డేస్లోనే మాకు ముసోరి ట్రెక్కింగ్ తీసుకెళ్తే మా బ్యాచ్లో మేము 14 మెంబర్స్ అండి, అందులో 3 గర్ల్స్. ముసోరి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యేంత వెళ్ళాము.
ఒక గైడ్ని తీసుకెళ్ళాము. కానీ ఏంటంటే గైడే పాపం మిస్ అయిపోయాడు. మొత్తం ట్రాక్ మిస్ అయిపోయి అసలు మేము ఎక్కడ తిరుగుతున్నామో మాకే తెలియదు. ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు అయిపోయింది, ఎక్కడ తిరుగుతున్నామో తెలియదు. ఎడ్జిల్కి వచ్చాము, మొత్తం ఫారెస్ట్లో అసలు ఏం తెలియదు. ఫస్ట్ టైం ఇట్లానే ఉంటుందేమో ఉద్యోగం అని చాలా కష్టమైంది అనమాట ట్రెక్కింగ్. ఆఖరికి ఎవరో ఒక అబ్బాయి గొర్రెలు మేపుకున్న అబ్బాయి దొరికి ట్రాక్ చూపించే వరకు మేము ట్రాక్లోకి వెళ్ళలేదు. ఇదే ట్రెక్కింగ్ మేము 2 years అయిపోయిన తర్వాత అదే ముస్సోరి మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో ఉంటుంది. ఆ రోజు మాత్రం మేము ఇట్లా అంటే 2 hours మాకు ఏ స్ట్రెయిన్ లేకుండా ఫుల్గా ఎక్కేసాము. అదే అప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట ఈ కష్టం అంతా మేడం చెప్పినట్టు ముందు ఏమీ తెలియదు, ముందు అంతా కష్టం అనిపిస్తుంది. కానీ అదే అచీవ్ చేసినప్పుడు మాత్రం నిజంగా చాలా గ్రేట్ అని బాగా ఎంజాయ్ చేస్తారా కదా. సువర్ణ గారు మీరు చెప్పండి. ఒకే ఒక్కసారి ట్రైనింగ్లో ఐ థింక్ రాజస్థాన్ ఎక్కడో వెళ్ళినప్పుడు ఫీల్డ్ విజిట్స్ వెళ్తాం కదా, ఆఫీసర్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది. వన్ ఆఫ్ ద కన్జర్వేటర్స్ ఆఫ్ ఫారెస్ట్ దేర్ ఆయన అడిగారు, మీరు అమ్మాయిలు అయ్యుండి IFS ఎందుకు చూస్ చేసుకున్నారు అని అడిగారు. అఫ్ కోర్స్ మిగతా ఎక్కడ నేను ఫేస్ చేయలేదు, కానీ దట్ వాజ్ ఓన్లీ ఇన్స్టాన్స్. ఫస్ట్ అట్లా ఎవరైనా డైరెక్ట్గా మనల్ని అడిగింది. అప్పుడు మేమందరం ఏం సమాధానం చెప్పలేదు. వీ జస్ట్ కెప్ట్ క్వైట్ బికాస్ దట్ వాజ్ నాట్ ఎన్ క్వశ్చన్ వర్త్ ఆన్సరింగ్. సో వీ జస్ట్ కెప్ట్ క్వైట్, వచ్చేసాం అంతే. ఇంకా స్టేట్లో జాయిన్ అయినాక కూడా ఎప్పుడూ ఆ డిస్క్రిమినేషన్ నేనైతే ఫేస్ చేయలేదు. బికాజ్ అప్పటికే చాలా చేంజ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మేడం వాళ్ళంతా కష్టపడ్డారు, తర్వాత శోభ మేడం వచ్చారు, నేను 3rd person స్టేట్లో. I enjoyed each and every posting I did. జయలక్ష్మి గారు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు ఫస్ట్ పోస్టింగ్ అయినప్పుడు I was a trainee officer in Kurnool. That was a very good experience. I was posted in Medak as first posting as in Siddipet in 2009 when there was a peak Telangana agitation. And different cities lo kuda హైదరాబాద్ సిటీలో నేను డీసీపీగా పనిచేశాను. అప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. బట్ వేర్ ఎవర్ ఐ గో పబ్లిక్ అనేది ఒక పోలీస్ ఆఫీసర్, అది ఉమెన్ పోలీస్ ఆఫీసర్ అంటే ది గివ్ యూ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. దట్ ఈస్ వేర్ యూ గివ్ దట్ ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేది మీకు వస్తుంది. అండ్ మీరు ఏదైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. వెన్ ఐ వాస్ ట్రావెలింగ్ ఇన్ అ వెహికల్ ఇన్ బేగంపేట్ ఫ్లైఓవర్ ఆపోజిట్ టు పరేడ్ గ్రౌండ్స్, ఇంటికి భోజనంకి వస్తున్నాను. ఐ సా వన్ ఎల్డర్లీ మ్యాన్ fall down along with his wife. Accident అయింది, తల పగిలిపోయింది. Everyone is seeing. I am the area DCP. Suddenly what I did, I asked my gunmen to get down and take them in my vehicle. Immediately I told all my people to get ready the hospital. ఇక్కడనే మన కిమ్స్ లో జాయిన్ చేసాం. ఆయనని జాయిన్ చేసేసి నేను వెళ్ళిపోయాను. I forgot about it. After 2 months or 3 months I believe, they came with a family. I was carrying that time. Suddenly his son came and fell on my feet. ఎందుకు మేడం మీరు లేదంటే మా నాన్నగారు చచ్చిపోయి ఉంటారు అని. సో దట్ ఈస్ వెన్ యూ ఫీల్ దట్ యూ హవ్ డన్ సంథింగ్ సర్వీస్ టు ద సొసైటీ దట్ యూ కెన్ డూ యాజ్ అన్ ఇండివిజువల్ ఆల్సో. బట్ సిన్స్ ఐ వాజ్ ద పోలీస్ ఆఫీసర్ అండ్ ఇన్ఛార్జ్ డీసీపీ, ఐ డిడ్ ఇట్. దట్ వాజ్ మై డ్యూటీ. ఉంటా కూడా పబ్లిక్ అనేది అంత ఒక అభిమానం మీ మీద మర్యాద పెట్టుకున్నారు. సో ఇట్ ఈస్ రియలీ సాటిస్ఫైయింగ్.